రాష్ట్రం పెట్టుబడుల నేస్తం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏపీనే తీర్చిదిద్దాం. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు. దావోస్లో సిఐఐ సమావేశంలో చంద్రబాబు. భావనపాడులో పెట్రోల్ బంకుల హబ్ ఏర్పాటుకు సహకరించండి. లక్ష్మీ మిత్రను కోరిన మంత్రులు. పరిశీలిస్తామన్న ఉక్కు దిగ్గజం. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు. 24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాలు స్వాధీనం. మృతుల్లో 2 మహిళలు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై ₹1 రివార్డు. ప్యారిస్ ఒప్పందం, WHOలకు ట్రంప్ రామ్. సంతకం చేసిన అనంతరం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సహోదరుడిపై దాడి, ద్రోహులకు క్షమాభిక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు వికెట్ నుంచి పని రద్దు. కొత్త నియామకాలకు బ్రేక్. వీసా దరఖాస్తు పరిశీలన మరింత కట్టుదిట్టం. అమెరికా అధ్యక్షుడి సంతకాలు. బైడెన్ ఇచ్చిన సిబ్బంది ఆదేశాల రద్దు. 7.5 లక్షల మంది భారతీయుల్లో వణుకు. ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే. అక్రమ వలసలకు ఉక్కుపాదం. పట్టా ఇచ్చాక 2 ఏళ్లకు హక్కులు. అభ్యంతరాలు లేని ఆక్రమణ క్రమబద్ధీకరణ. 150 చదరపు అడుగుల వరకు ఉచితం. 2019 అక్టోబర్కు ముందు నాటికి నిర్మాణాలకు అవకాశం. త్వరలో మార్గదర్శకాలు. కండరాల్లోని కొవ్వుతో గుండె జబ్బు ముప్పు. నిద్రలేయడానికి ముందే పెరుగుతున్న కార్టిసాల్. తుర్కియే హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన హోటల్. 66 మంది మృతి, 51 మందికి గాయాలు. 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు. జన్మతా లభించే పౌరసత్వంలోనూ కోత. ట్రంప్ ఆంక్షలతో తిరుగుముఖమేనా? నిబంధనల అడ్డంకి లేకుంటే ఉషా చెలుకూరిని ఉపాధ్యక్షురాలుగా నియమిస్తా. అమెరికా సెకండ్ లేడీకి ట్రంప్ ఆంక్షలు. కాగ్నిజెంట్ సీఈఓ ఎస్. రవికుమార్తో ఆంధ్రప్రదేశ్ సెక్షనామతుల గురించి చర్చించే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. సిస్కో చైర్మన్ సీఈఓ రాబిన్సన్ను కలవడంతో సంతోషంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సిస్కో ఎలా భాగస్వామ్యం కాగలదనే అంశంపై ఆయనతో చర్చించారని ఎక్స్లోని మరో పోస్టులో పేర్కొన్నారు. సిస్కో చైర్మన్ సీఈఓ రాబిన్సన్తో సీఎం చంద్రబాబు. మన ఐటీ కంపెనీల్లో తగ్గేదే అత్యంత విలువైన బ్రాండ్గా టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సీఎల్ టెక్ బ్రాండ్ ఫైనాన్స్ జాబితా. యాక్సెంచర్ ప్రపంచంలో అత్యంత విలువైన 10 ఐటీ సేవల బ్రాండ్లు. యాక్సెంచర్ అమెరికా, టీసీఎస్ భారత్, ఇన్ఫోసిస్ భారత్, ఐబీఎం కన్సల్టెన్సీ అమెరికా, ఎన్డీటీటీ డేటా జపాన్. కృష్ణా జలాల్లో పాత వాటాలే 50% వాటా ఇవ్వాలంటూ తెలంగాణ డిమాండ్. అభ్యంతరం వ్యక్తం చేసిన ఐపీ అధికారులు. ప్రాజెక్టుల వారీగా బచావ్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని వెల్లడి. సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్. మన జీనోమ్ డేటా రెడీ. జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా మనిషిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. దీంతో మన దేశం కూడా జనాభా సమూహాల జన్యుక్రమాలను విశ్లేషించే జీనోమ్ ఇండియా ప్రయత్నం చేపట్టింది. గెరిల్లా సేనాని చలపతి. ఎన్కౌంటర్లో మృతి చెందిన తొలి కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి. ఏపీలోని చిత్తూరు జిల్లా మత్యం పైవల్య స్వగ్రామం. 1990లో పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి. డోజ్ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి. ఓహయో గవర్నర్గా పోటీ చేయాలని యోచన. డోజ్ అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే అధికం. మేఘాలయ, మణిపూర్, గోవాలో 100:108. మన రాష్ట్రంలో ప్రతి 100 మంది పురుషులకు 103 మంది మహిళా ఓటర్లు. అతి తక్కువ గుజరాత్, ఢిల్లీలో 100:84. దేశవ్యాప్త సగటు మాత్రం 100:94. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. నిర్మాత మనో కన్నుమూత. నిర్మాత మనో అక్కినేని ఆదివారం జనవరి 19న చెన్నైలో మృతి చెందారు. గురు ఫ్రేమ్ దర్శకురాలు సుధా కొంగర సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.